నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇది కోల్ పౌడర్ అండి. చూశారు కదా, కోల్ పౌడర్. ఇది కోల్ బొగ్గు పొడి. కట్టెల మండీలో కట్టెలు అమ్ముకున్న తర్వాత లాస్ట్కు సోర మిగిలిద్దండి, బొగ్గుల పొడి. ఆ పొడి అనమాట ఇది ఒక ట్రాక్టర్. ఇంకో గుట్ట ఉంది అక్కడ, ఇంకొక ట్రాక్టర్ అక్కడ వేసాం. ఈ 2 ట్రాక్టర్లు మేము ప్రతి సంవత్సరం అమృత్ మిట్టిలో కలుపుతాం. ఇది మంచి ట్రాక్టర్. ఇది అమృత్ మిట్టి చెప్పాను కదా. ఇదిగో మన తోటలో ఉన్న గడ్డి, గాదం, ఆకులు, కొమ్మలు, ఎండు కొమ్మలు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఇట్లా గుట్టేస్తాం. ఇప్పుడు ఇవాళ కోసేసింది పచ్చిగా ఆకు. ఇది సూపర్ నేపియర్ ముదిరిపోయింది. ఫెన్సింగ్ క్లియర్ చేస్తే తెచ్చేసాం. ఈ గుట్ట అంతా ఏం చేస్తామంటే ఒక 2 నెలలు 3 నెలలు యాగా ఎండనెత్తాం. ఎండనిచ్చినాక పప్పు ఇంతకుముందు వీడియోలు పెట్టాను, చూశారు కదా. జేసీబీ పెట్టి దంచి పొడి చేసేస్తాం. ఈ పొడి చేసిన దాంట్లో ఇది 5 టిప్పర్లు అయిందనుకోండి, ఇంకొక 6-7 టిప్పర్లు ఆవు పేడ, ఒక 2-3 వేల లీటర్లు ఆవు మూత్రం కలిపి దాంట్లో ఈ బొగ్గు పొడి కలపాలండి. చూశారు కదా, బొగ్గు పొడి ఇది కలపాలి. కలిపితే అద్భుతమైన అమృత్ మిట్టి తయారైద్ది. మీకు దగ్గర ఉంటే, మీకు కోత మిల్లుల్లో రంప పొట్టు ఉంటే రంప పొట్టు కూడా కొద్దిగా కలపండి. ఒక టిప్పర్ దొరికితే, ఒక ట్రాక్టర్ దొరికితే ట్రాక్టరు, కనీసం సగం ట్రాక్టర్ వేసినా చాలు. కనుక కలిపితే అద్భుతంగా మీకు అద్భుతమైన అమృత్ మిట్టి తయారైద్దండి. అమృత్ మిట్టి కూడా చూపిస్తాను చూడండి. ఇది కోల్ పౌడర్ పక్కన ఇది లాస్ట్ ఇయర్ అమృత్ మిట్టి. ఇది లాస్ట్ ఇయర్ కలిపిన అమృత్ మిట్టి. ఇది చూసారుగా, దాంట్లో బొగ్గు పొడి కనపడుతుంది మీకు నల్లగా. అక్కడక్కడ చూడండి, ఎక్కడైనా బొగ్గు, అదిగో బొగ్గు పొడి, అదిగో లాస్ట్ ఇయర్ దీంట్లో ఒక ట్రాక్టర్ కలిపాను అనమాట. ఇది ఎందుకంటే మాకు చేతిలో ఉంటుందని కాస్త అట్టి పెట్టుకున్నాం. ఈ అమృత్ మిట్టి మొత్తం అవజేయం, ఒక ట్రాక్టర్ అట్టి పెడతాం. ఏదన్నా ఇప్పుడు చిన్న మొక్కలకు వేసుకోవాలంటే ఉంటుంది అని ఒక టిప్పర్ అట్టి పెడతాం. ఈ విధంగా బొగ్గు పొడి దీని ఉపయోగాలు చెప్తాను నేను. కర్బనం అండి, ఇది సేంద్రీయ కర్బనం అంటారే, అట్లా ఇది కర్బనం అనేది 100 ఏళ్ళు 200 ఏళ్ళు 100 ఏళ్ళైనా ఎక్కడికి పోదు, నశించిపోయేది కాదు. ఇది నేలలో అట్లాగే ఉంటుంది. అర్థమైంది కదా. ఈ కర్బన పొడి ఇది చూసారా, బొగ్గు. ఈ కర్బన పొడి మేము చెప్పే కదా, ఈ బయోమాసు వీటన్నిటిలో ఆవు పేడ, ఆవు మొత్తం కలిపి ఇదంతా కలిపేసి జేసీబీతో గుట్టగట్టేస్తే ఒక 4 నెలలు అయిపోయినాక బాగా మాగిపోద్ది. ఈ అమృత్ మిట్టిని చెట్టు చుట్టూ తీస్తే ఏమవుద్దంటే, ఈ బొగ్గు పొడి చెట్టు చుట్టూతో చేరిద్దండి. చేరి మీకు తడుపుతూ ఉంటుంది. చూసా కదా, వానాకాలం అయితే బాగా పచ్చిగా ఉంటుంది, ఎండాకాలం అయితే తడుపుతూ ఉంటాం కదా డ్రిప్ నీళ్ళతో. ఆ తడిసిన దగ్గర ఏమవుతుందంటే అండి, ఈ బొగ్గు పొడి కూడా బాగా తడిచి నీళ్లు పోసుకుంటుంది. చెట్టుకి బెట్టి విధాలన్నమాట. ఒక 15-20 రోజులు నీళ్లు లేట్ అయినా సరే ఈ బొగ్గు పొడి నీళ్లు పోసుకుని ఈ నీళ్ళతో చెట్టు బతికిద్దండి. ఈ చెట్టు బతకాలంటే ఈ బొగ్గు పొడి కనుక నీళ్లు పోసుకుంటుంది ఒకటి. ఈ బొగ్గు పొడిలో కంటికి కనపడిన సూక్ష్మజీవులు ఉంటాయి చూసారా. ఈ బొగ్గు పొడి కూడా బొగ్గు కాదండి, బొగ్గు పొడి రసన సన్న ఇసుకలాగా ఉంటుంది చూసారా. ఇదిగో ఇది ఈ బొగ్గు పొడి. ఆ రేణు చుట్టూతా కంటికి కనపడని సూక్ష్మజీవులు, మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిమ్స్, బ్యాక్టీరియా, పొంగాయ్ ఇవన్నీ జారుతాయండి. తడిసిన బొగ్గు పొడిలో కాలనీలుగా పెట్టుకుని లక్షల మిలియన్లు మైక్రోబ్స్ దీని చుట్టూతా బొగ్గు పొడి చుట్టూతా చేరి ఆ తడి బొగ్గులో అట్లాగే ఉండిపోయి నేలకు కావాల్సిన సారాన్ని నేలలోంచి తీసి చెట్టుకు అందిస్తాయండి. ఇది సీక్రెట్ అమృత్ మిట్టిలో. అందుకని నేను బొగ్గు పొడి కలుపుతాను. ఇది నేను ఎక్కడ చూశానంటే ఫారిన్ వీడియోస్లో చూసా, అమెరికన్ వీడియోస్, యూఎస్ వీడియోస్. వాళ్ళు బొగ్గు పొడితో పాటు వుడ్ చిప్స్ కూడా వాడతారు. వుడ్ చిప్స్ అంటే మన కట్టెలు, పెద్ద చెట్లు 100-150 అడుగులు, 70 అడుగులు, 80 అడుగుల చెట్లు కూడా మిషన్లో వేసేసి పొడి చేసేస్తారు. ఆ పొడిని చెట్ల చుట్టూ వేసేస్తారండి. చెట్ల చుట్టూ వేస్తే ఏమైందంటే ఆ బొగ్గు అది నేలలో కలిసిపోద్ది. ఈ బొగ్గు పొడి ఎట్ట కలిసిపోతుంది నేలలో. ఆ వుడ్ చిప్స్ అంటారు దాన్ని. వుడ్ చిప్స్ కూడా చెట్టు చుట్టూ వేసేస్తారు. వేస్తే నేలలో కలిసిపోద్దండి. అది కుళ్ళిపోయి ఆ వుడ్ చిప్స్ పొడిలో ఇవన్నీ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిమ్స్ ఇవన్నీ చేరతాయండి. కాలనీలు ఏర్పరచుకుంటాయి. మనం ఏసీ గదుల్లో కూర్చుంటాం చూసారా, ఎండాకాలం ఏసీ గదిలో కూర్చొని సుఖంగా ఉంటాం. అట్లా ఈ బొగ్గు పొడి, ఈ రంప పొట్టు వీటిలో కాలనీలు చేసుకుని ఒక్కొక్క అణువు చుట్టూతా లక్షలు చేరుతాయండి. చేరి
మన సాయిల్ ఫర్టిలిటీ పెంచుతాయి. అందుకనే మన తోటలో 3% సేంద్రీయ కర్బనం ఉంటుందండి. ఇది నేను ఇప్పటికీ 5 ట్రాక్టర్లు వాడానండి. మళ్ళీ ఈ సంవత్సరం 2 ట్రాక్టర్లు వేసుకున్నాను. 5 ట్రాక్టర్లు, ఈ 2 7. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగుతాను. మళ్ళీ ఆ పై సంవత్సరం ఇంకో 2 ట్రాక్టర్లు వేస్తా. అంటే ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు పోయిన తర్వాత వేస్తే నాకు సరిపోద్దండి. ప్రతి చేనంతా 10 ఎకరాల మీద 10 ట్రాక్టర్ల దాకా అవుతుంది. ఒక 5 వేసాను కదా, ఈ 2 7, ఇంకొక 2-3 వేసుకుంటే 10 ట్రాక్టర్లు, ఎకరానికి ట్రాక్టర్ చొప్పున వెళ్ళిపోద్ది. బ్రహ్మాండంగా చెట్టు చుట్టూతో పడిపోద్ది. మన సాయిల్ ఫర్టిలిటీ అద్భుతంగా పెరిగిద్దండి. ఈ బొగ్గు పొడిలో ఉన్న రహస్యం ఇది. మీకు ఎక్కడన్నా అవైలబిలిటీ అంటే తీసుకోండి. ఇక్కడ మాకు ఇక అవుట్స్కట్స్ కదా, మాది 35 కిలోమీటర్స్ దూరం హైదరాబాద్కి. ఇక్కడ ఈ బొంచెర్లు వేసుకుని ఆడు కట్టెలు తీసుకుని వాడు అమ్ముకుంటూ ఉంటాడు. ఎవరో ఒక ఆయన అమ్మాడు, అమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడంటే కట్టెల బొగ్గు అంతా కేజీ 25, 30, 40 రూపాయలకు అమ్ముకుంటాడు సిటీలో. అమ్ముకుని ఆ బొగ్గు కింద బొగ్గు సోర దొరికింది కదా, ఆ పొడి ఎవ్వరికి ఇవ్వకుండా తీసుకొచ్చి నాకు 2 ట్రాక్టర్లు ఇస్తాడండి. ఇది ఎవరికి ఇవ్వడం, తెచ్చి మా సార్ ఉన్నాడని చెప్పి తీసుకొస్తాడు, ఇక్కడ పోసేసి వెళ్తాడు. నేను ఉండాలేకపోయినా ఇది ఇట్లా 7 ట్రాక్టర్ పోసాడు, అక్కడ కింద 1 ట్రాక్టర్ పోసాడు, అట్లా అనమాట. ఈ 2 ట్రాక్టర్లను నేను ఈ అమృత మిట్టిలోకి వాడుకుంటానండి. ఇది అమృత మిట్టి కాదు, ఇదంతా బయోమాస్ అంటాను. ఇదంతా నలగొడతాం. మన దగ్గర చేసిన కొమ్మ ఎన్ని బాగా ఆకులు, అలంలో గడ్డి కాదు అంతా దీంట్లో. ఇదంతా 4 నెలలు ఎండబెట్టిన తర్వాత పొడి చేయాలండి. దీనికి పెద్ద పని ఉంది. చేసిన తర్వాత జనవరి ఎండింగ్కి చేయాలా. ఫిబ్రవరిలో మళ్ళా పెండ కలపాలా, ఆవుమూత్రం కలపాలా, ఈ బొగ్గు పొడి కలపాలా, రంప పొట్టు కలపాలా. ఒక 25 కేజీలు బెల్లం నీళ్ళు కూడా కలుపుతానండి. అప్పుడు చేరుతుందండి ఈ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిమ్స్ ఇవన్నీ చేరుతాయి. చేరిపోయి పెరిగిపోతాయండి. రెట్టింపు పెరిగిపోయి మన సాయిల్ ఫర్టిలిటీ పెరిగిపోతుంది. ఇదేనా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మన సీక్రెట్ మన తోటలో. ఏది నేను రిలాక్స్ కాను, చాలా చీప్ ఇది మొత్తం. ఫస్ట్ ఇయర్ మా వాడైతే ఇది 1600కే వేసాడు ట్రాక్టరు. ఇప్పుడు దాన్ని అడచేసి 2,500 చేశాడు. సరే అతనికి ఖర్చు ఉంటుంది పాపం, జేసీబీ పెట్టుకోవాలా, ట్రాక్టర్ తేవాలా. అందుకని నేను కూడా అతను పట్టించుకోను. ఏదో 2,500 కాడికి ఇచ్చేసేసా ట్రాక్టర్. ఉంటుందండి మనకి. ఇది 2,500 కాదండి, 25,000, 30,000 రూపాయల వర్త్ ఉంటుంది. ఇది మనకు దొరికితే మీరు ఎవ్వరు వదలొద్దు. బొగ్గు పొడి మీరు ఎక్కడ దొరికినా తీసుకొచ్చి ఘనజీవామృతం, అమృత మిట్టిలో కలుపుకుని మీరు పంపించండి. ఇది నేను చెప్తున్నా, ఇది నేను వాడుతున్నా. ఇప్పుడు 5-6 ట్రాక్టర్లు వాడానని నేను, ఇప్పుడు 2 ట్రాక్టర్లు వేసుకున్నా అంటే 8. ఇంకొక 2 ట్రాక్టర్లు మళ్ళీ వాడతాను. 10 ట్రాక్టర్ల పైన వాడతాను నేను. ఎకరానికి ట్రాక్టర్ కాడికి వాడాలని నిర్ణయించుకున్నాను నేను. ఉంటే ఎంతైనా వాడుకోవచ్చండి, చేతికి మంచిదేను. చెట్టు చుట్టూతో ఉంటే ఏమైందంటే మంచిగా నీళ్లు నిలబెట్టుకునే శక్తి ఉంటుంది. ఒక మీ నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుందండి తోట. ఒక 10 రోజులు 20 రోజులు నీళ్లు లేవనుకోండి, అయినా సరే ఈ బొగ్గు రేణువుల్లో తడిగా ఉండి అది ఆరనీది అనమాట. భూమిని ఆరనీదు, భూమిని ఆరనీది అనమాట అట్లా. కాబట్టి బొగ్గు పొడి కంపల్సరీ ఉంటే కలుపుకోండి. అది బయోమాస్, ఇది బొగ్గు పొడి, ఇది పాత ఘనజీవామృతం, అమృత మిట్టి. చూసారు కదా, ఇది మన క్రాప్. బొలుబులు వెళ్ళినట్టు, చైనా బొలుబులు వెళ్ళినట్టు వెలుగుతున్నాయి చూసారా. ఇది మొత్తం ఆకులు ఎందుకు మాండి అంటే మొన్న ఇక్కడ నిప్పేశారు, కొద్దిగా నిప్పు పడే తలకి ఆకులు మాండి. ఆ వేడికి 3 నెలలు 4 నెలలు మళ్ళీ కలిసిందనుకోండి. ఇట్లా మనకి ఒక్కొక్క సపోటా చెట్టుకి 2,500-3,000 కాయ వస్తుందండి. చూడండి ఎంత బాగా బలిసి వెళ్తుందో. 2.5 సంవత్సరాల చెట్టు అండి ఇది. 2.5, 3 ఇయర్స్ కూడా ఉండదు. మహాగని చెట్టు ఎట్లా వెళ్తుందో చూసారా ఎంత. ఎందుకంటే అసలు ఉంటమే ఇది ఘనజీవామృతం పక్కకు ఉంది చూసారు కదా ఎంత బాగా వెళ్తుంది. ఇది ఘనజీవామృతం అనుకోండి, దానికి ఆనుకుని ఉంది కదా. బాబా వండర్ఫుల్గా వెళ్తుంది. 2 ఇయర్స్ చెట్టు అనుకోండి, బాగా బలంగా వెళ్తుంది. మిగతా వాటికన్నా కూడా బలంగా వెళ్తుంది. మీకు సంవత్సరాల చెట్టు చూపిస్తాను చూడండి. ఇది 1.5 ఇయర్ చెట్టు, ఇది 1.5 ఇయర్ చెట్టు, మహాగని చెట్టు 1.5 ఇయర్ చెట్టు. ఇది 8 సంవత్సరాల ఇది ఎర్రచందనం చెట్టు ఇది. ఓకే, అది ఇంకా వుడ్ అన్నాను కదా, ఇది చూశారు కదా, ఇది మహాగని. ఇదండి తెల్ల మద్ది అన్నీ ఉంటాయండి మన దగ్గర. అటవీ చెట్లు అన్నీ పెడతాను. సో మీకు బొగ్గు పొడిలో ఉన్న విశిష్టత గురించి చెప్పాను. దాని మీద చిన్న వీడియో ఇది. ఓకేనా.
ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కర్రీ దీంట్లో గుచ్చాను. ఇట్లా ఉంటుందన్నమాట బొగ్గు పొడి. మీరు కూడా కలుపుకోండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.